అక్రమంగా లేఅవుట్ వేయడమే కాకుండా ఆ లేఅవుట్లోకి వెళ్లడానికి దారి కోసం ఏకంగా తోటపల్లి కాలువనే కప్పేశారని విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామ రైతులు వాపోతున్నారు. దీనిపై ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుకి ప్రజా దర్బార్ కార్యక్రమంలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ కుములి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాలువ కప్పేయడం వలన సుమారు 1500 ఎకరాల పంట పొలాలకి సాగునీరు అందకుండా పోతుందన్నారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే కాలువని క్లియర్ చేసి సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ తెలిపారు. సాగు రైతులకి నీరందించాలని తోటపల్లి కాలువలో పూడిక తీతలకి కూటమి ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతుంటే, మరోపక్క బడా రియల్ ఎస్టేటర్లు తమ వ్యాపారాల కోసమని ఇలా కాలువలు కప్పేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామ పంచాయతీ గల పరిధిలో ఉన్న తోటపల్లి కాలువ ఆనుకొని 105 ఎకరాలు దగ్గరలో సుధీర్ బాబు అనే ఆయన రియల్ ఎస్టేట్ వేసి ఈ కాలువ గవర్నమెంట్ తాలూకు భూమిని అంతా ఆక్రమించి, అదేవిధంగా 20 ఊళ్ళు ఈ సుమారు ఈ 20 ఊళ్ళకి వెళ్ళవలసిన వాటర్ని అడ్డంగా గట్టేసి రోడ్డు వేసి అడ్డంగా కానా వేసి ఈ 20 ఊళ్ళు పంచాయతీ కూడా 1500 ఎకరాలు దగ్గరే సుమారు పొలం పంటలు పోతాయనే దీంతో రైతులందరం కూడా చింతిస్తున్నాం. లేబెట్టు ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్కడ లేబెట్ వేయడం జరిగింది. ఆ లేబెట్కి ఈ రోడ్డు అయింది కాలు అడ్డంగా వేయవలసి వచ్చింది. ఏసరైనా దానికి ఎమ్మెల్యే గారికి మేము రైతులందరం విన్నపం ఇచ్చి ఎమ్మెల్యే గారిని మాకు ఇమీడియట్గా ఆ అడ్డాన్ని తొలగించి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఇప్పించమని కోరాం. దానికి ఎమ్మెల్యే గారు స్పందించి కళా వెంకట్రావు గారు స్పందించి ఉన్నత అధికారులకు ఫోన్ చేసి మాకు ఇచ్చేస్తామని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆయన కూడా న్యాయం చేస్తామని మాకు మాట ఇచ్చారు. మాకు కూడా ఎంతో డీపట్ట సుమారు ఆ మధ్యని 20 ఎకరాల దగ్గర అంటే 15 నుంచి 20 ఎకరాలు సుమారు ఉంటుంది ఆక్రమించిందని. ఇదంతా గయ్యాలు కూడా ఉంటుంది. ఇదంతా చేసి ఆయన దృష్టిలో పెట్టాం, ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం. అదంతా మీకు ఇచ్చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మా రైతులందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ మేలు చేస్తారని నేరంగా చేస్తారని మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం, మనస్ఫూర్తిగానే చెప్తున్నాం.